తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఇక రేపు అనగా ఈ తారీఖు నాడు తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్లు 4,016 రూపాయలు, 2,016 పంపిణీ చేసినప్పటికీ ఇప్పటివరకు ఎవరికైనా జమ కాకపోతే వాళ్ళందరికీ తెలుసుకోవాల్సిన కీలకమైన సందేశాలు అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. ఇక చాలామంది మన సబ్స్క్రైబర్లు అనేది చెప్పడం అయితే జరుగుతుంది. అన్న మాది ఈ జిల్లా, మాది ఆ జిల్లా, మాకు ఏప్రిల్ నెల పెన్షన్ ఇంకానైతే జమ కాలేదని. సో అటువంటి వారందరి కోసం వీడియో అనేది రికార్డ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక దీంతో పాటుగా చాలామంది మనకి ఈ కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఎవరెవరికి ముందుగా ఎటువంటి జిల్లాలలో అసలు ఎప్పటి నుంచి ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేస్తారని కూడా చాలామంది కామెంట్ చేయడం అయితే జరుగుతుంది. సో దీనిపైన కూడా తాజా సమాచారాన్ని మీకోసం తీసుకొని రావడం అయితే జరిగింది. ఇక కేవలం ఆ రెండు కీలకమైన అప్డేట్స్ కోసమే ఈ వీడియో అనేది రికార్డ్ చేస్తున్నాను. ఒకటి, కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఎవరెవరికి ముందుగా ఇవ్వబోతున్నారు, డేట్ అనేది ఫిక్స్ అయిందా లేదా అని. మనకి ఇంకోటి చూసుకున్నట్లయితే ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్లు జమ కాని వారు ఏం చేయాలి అన్న దానిపై ఈ వీడియోలో మీకు క్లుప్తంగా అర్థమయ్యే విధంగా తెలంగాణలో ఉన్నటువంటి కీలకమైన పెన్షన్ లబ్ధిదారులకు న్యాయం చేకూర్చే విధంగా ఈ వీడియో అనేది రికార్డ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. మన ఛానల్ని మొదటిసారిగా ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోని చాలామంది చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లేదు. సో తప్పకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో అయితే పెట్టుకొని వీడియోని మీ బంధుమిత్రులకైతే షేర్ చేయండి. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనమైతే అప్డేట్లకు అయితే వచ్చేద్దాము. ఇక చాలామంది అయితే పెన్షన్ డబ్బులు జమ కాలేదని కామెంట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక దాదాపు నిన్నటి వరకు తెలంగాణలో ఉన్నటువంటి 90% మందికి పెన్షన్ డబ్బులు జమ చేసినట్టుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకైతే న్యూస్ అనేది విడుదల చేశారు. ఇక ఏదైతే 5% మంది ఎవరైతే ఉన్నారో వారి ఖాతాలు అనేది నిల్లులో ఉండడం ద్వారా, లేదంటే వాళ్ళ ఖాతాలు అనేది ఫ్రీజ్లో ఉండడం ద్వారా, అంటే ఖాతా అనేది ఆన్లో లేకపోవడం ద్వారా వాళ్ళ బ్యాంక్ ఖాతా అనేది మనకైతే నిల్లులో ఉండడం ద్వారా ప్రభుత్వ ట్రెజరీల నుంచి ఆ అకౌంట్లో పడగానే మైనస్లో ఉండడం ద్వారా ఆ డబ్బులు బ్యాంక్ అకౌంట్లోనే వెళ్ళిపోవడానికి ఇక్కడ చాలా వరకు అయితే అవకాశాలు ఉన్నాయని అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక రెండోది చూసుకున్నట్లయితే ఎవరి ఖాతాకి ఎన్పిసిఐ లింక్ మరియు ఈ ఈకేవైసీ అప్డేట్స్ అనేది చేయించుకోలేరో సో అటువంటి వారి ఖాతాలలో కూడా దాదాపు చాలామంది పెన్షన్ డబ్బులు వారి ఖాతాలలో జమ కాలేదని చెప్పడం అయితే జరిగింది. ఇక ఇంకోటి అప్డేట్ ఏంటంటే గత 3 నుంచి 4 నెలల నుంచి ఎవరికైతే పెన్షన్ డబ్బులు ఖాతాలలో జమ అవుతలేదో వాళ్ళు పెన్షన్ డబ్బులు అనేది పూర్తిగానైతే కొట్టివేసినట్టుగా ఉందన్నట్టయితే చెప్పడం అయితే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. సో గత 3 నుంచి 4 నెలల నుంచి పెన్షన్ డబ్బులు ఎవరికైతే ఖాతాలలో జమ అవుతలేదో సో అటువంటి వారందరూ మళ్ళీ పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని అయితే తెలపడం అయితే జరిగింది. ఇక ఈ మహిళలకు 2,500 రూపాయలు, కొత్త పెన్షన్లు 4,016 రూపాయలు, 6,016 రూపాయల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ ఈ నెలలో క్యాబినెట్లో సమావేశం, అంటే మంత్రులతో సమావేశం అనేది సభ అనేది ఏర్పాటు చేయబోతున్నారు. ఇక దాంట్లో డేట్ అనేది ఫిక్స్ చేసి ఇక దాదాపు ఈ ఆగస్టు నెలలోపే ఈ కొత్త పెన్షన్లను విడుదల చేయాలని 99% కష్టపడుతున్నామని అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక మనుషులకు ఎలా కష్టాలు అప్పులు ఉంటాయో ప్రభుత్వం కూడా అలాగే అప్పులు కష్టాలు ఉన్నాయని అయితే తుమ్మల నాగేశ్వరరావు తెలపడం అయితే జరిగింది. ఇక దాదాపు ఈ కొత్త పెన్షన్లు 2-3 నెలలలో డేట్ అనేది ఫిక్స్ చేసి జూలై నెలలో జాబితాలు విడుదల చేసి కొత్త పెన్షన్ లబ్ధాల జాబితాలు, దాని తర్వాత ఆగస్టు నెల నుంచి ఈ కొత్త పెన్షన్లు విడుదల చేయాలని అయితే చూస్తున్నారంట. ఇక పెన్షన్లకు సంబంధించిన కీలకమైన అప్డేట్స్ అయితే ఇవి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి మన ఛానల్ని. థ్యాంక్ యూ గైస్.